దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు, ఆయన బోర మోగినప్పుడు, సంఘములో పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు విడవబడిపోయిన ఇంకా కొంతమంది ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళ మరలా మారు మనసు పొందడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఎస్, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడే కనుక దేవుని రాకడ వస్తే, ఒక చర్చ్లో ఒక 100 మంది ఉంటే ఒక 70 మంది దేవుని సన్నిధికి ఎత్తబడితే మిగిలిపోయిన వారు 30 మంది ఉంటే కనుక ఆ 30 మంది ఏం చేస్తారు? నెత్తి తల గుండె బాదుకుంటారు. అయ్యో, ఏదో ర్యాప్చర్ ఉన్నదని విన్నాము కానీ ఇంత ఖచ్చితమని మేము అనుకోలేదు అని చెప్పి అప్పుడు ఆ మిగిలిన సంఘం అటండి దేవునిలో బహుగా బలపడతారు. ఎందుకు బలపడతారట? మా కళ్ళ ముందే మా రక్త సంబంధులు, మా కుటుంబస్తులు పైకి ఎత్తబడ్డారు కనుక మేము భయంకరమైన నరకంలో పడకుండా ఉండాలి అంటే ప్రభు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి అవకాశము? ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో అప్పటి నుండి ఒక 7 సంవత్సరాలు దేవుడు భూమి మీదకి మహాశ్రమ రప్పించబోతున్నాడు. ఆ భూమి మీదకి మహాశ్రమ వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని పంపించినప్పుడు క్రైస్తవులకు భయంకరమైనటువంటి శోధనలు రప్పించబోతున్నాడు. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు విడవబడిన మీరు ఇప్పుడైనను మారు మనసు పొంది ఆ భయంకరమైన శ్రమలలో ప్రభు కొరకు మీరు జీవిస్తే, హతసాక్షులుగా మారితే అప్పుడే మీరు పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే మొట్టమొదటి దేవుడిచ్చిన ఆ ఇన్విటేషన్ని, ఆ విందుని మీరు ఈ లోకానుసారమైన జీవితంతో పోగొట్టుకున్నారు. అయితే ఆ 7 సంవత్సరాల కాలంలో పరిశుద్ధంగా ఉండుట ఎంత కష్టమంటే, భయంకరమైన శ్రమ, భయంకరమైన కరువు. ఎటువంటి కరువు దేవుడు చెప్తున్నాడు? ఆమోసు ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము 11, 12 వచనాలు, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. దేవుడు ఆ యొక్క సమయంలో ఎటువంటి కరువు రాబించబోతున్నాడట? అన్నపానాలు లేని కరువు కాదట, వాక్యము దొరకని కరువు. ఈరోజు దేవుని వాక్యం అయినా కరువు ఉందా? ధారాళంగా దేవుడు మనకు వాక్యం ఇస్తున్నాడు. కానీ రాబోయే కాలంలో ఎప్పుడైతే పరిశుద్ధ సంఘం ఎత్తబడతాదో, వాక్యం చెప్పి వాక్య ప్రకారంగా జీవించే వారందరూ కూడా పైకి ఎత్తబడుతున్నారు. లోకానుసారమైన జీవితం కలిగిన వారు విడవబడుతున్నారు. విడవబడిన ప్రతి ఒక్కడు కూడా అప్పటి వరకు అపవిత్రంగా జీవించిన వాడే. అందుకని అక్కడ వాక్యంలో ఉంది, ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ప్రయాణం చేస్తారు. ఇండియాలో ఉన్న వాళ్ళు అమెరికాలో వాక్యం దొరుకుతుందని, అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాలో వాక్యం దొరుకుతుందని వస్తారు, కానీ వాక్యం దొరకదు. అటువంటి వాక్యము దొరకని సమయంలో నీవు దేవుని కొరకై పరిశుద్ధంగా ఉండాలి. ఒక ప్రక్కన వాక్యము కొరత, మరొక ప్రక్కన ప్రభువు కొరకు జీవించే వారిని సాతానుడు వాని యొక్క బృందం విపరీతంగా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఐఎస్ తీవ్రవాదుల యొక్క ఘోరమైనటువంటి క్రియలు. ఇంక ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా మహాశ్రమ రాలేదు. ఆ మహాశ్రమలో పరిశుద్ధులు ఎత్తబడతారు, కృప ఉండదప్పుడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి ప్రియులరా? అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండడానికి మనకి మంచిది కాదు. ముందుగానే ఎత్తబడే సంఘంలో ఉండాలి. అపోస్తుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 12 వచనాల వరకు ఈ మాట మనం చూడొచ్చు. 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. క్రీస్తు విరోధి, నేనే క్రీస్తుని వచ్చాను అని వాడు బయలుపరిచే దినం రాబోతున్నది. అప్పుడు ఆ మహాభయంకరమైనటువంటి రోజులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఆ పాపి, ఆ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, అది మనుషులలో నుంచి వచ్చి ఒక లీడర్ అవ్వచ్చు, దేశానికి ఒక ప్రెసిడెంట్ అవ్వచ్చు. అతడు మొత్తం ఎంటైర్ వరల్డ్ని తన వైపు నడిపించుకోవడానికి, దేవుని బిడలుగా ఎవరైతే విడవబడిన సంఘం ఉందో వారి దేవుని బిడలుగా జీవించాలని ఎంత కష్టపడినా వారికి అన్ని శ్రమలు పెడుతూ ఉంటాడు. ఎటువంటి శ్రమలు పెడుతున్నాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎవడి ధర్మ విరోధి? సాతానుడు. వాని యొక్క ఉగ్రత, వాని యొక్క దెబ్బ మన మీద పడకుండా కాసేవాడు ఎవరు? యేసయ్య.
కానీ ఒక కాలం రాబోతున్నది, ఈ ధర్మ విరోధిని అడ్డుకునేవాడు తీసివేయబడుతున్నాడు. యేసు ప్రభు ఆయన కృప మన మీద నుంచి తొలగిపోయే సమయం రాబోతున్నది. ఆయన తప్పుకునే సమయానికి, సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళిపోయే సమయానికి నేను ఎలా సిద్ధపడాలి అంటే, నా యేసయ్యతో నేను సహవాసం చేసి, ఎప్పుడైతే ఈ భూమి మీద పరిశుద్ధ సంఘాన్ని తీసుకువెళ్ళిపోతున్నాడో అప్పుడు ఆయనతో పాటు నేను కూడా తీసుకువెళ్ళిపోగలిగే భాగ్యము నాకు కలిగితే నేను ధన్యుణ్ణి. అలా కాదు, ధర్మ విరోధిని అడ్డుకుంటున్న యేసయ్యను నా ముందు పెట్టుకుని సుఖపడుతూ యేసయ్య వంక చూడకుండా నేను ఈ లోకానుసారంగా ఉన్నాను అనుకోండి, యేసయ్య వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను అడ్డుకునేవాడు లేడు, నిత్యము దెబ్బలే, భయంకరమైన దెబ్బలే. వాడు నాకన్నా బలవంతుడు, వాడికన్నా నేను బలహీనుడను. వాడికన్నా బలవంతుడు ఇంతకాలం మా మధ్యనున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. నన్ను ఆదుకునేవాడు ఎవడో దిక్కు లేదు, దిక్కు లేని స్థితి. అప్పుడు ఏంటి జరిగేది? వధ. ఆ 7 సంవత్సరాల్లో జరిగేది అదే. దేవుని కృపను బట్టి నువ్వు ధర్మ విరోధైన సాతానును మనల్ని ఎదుర్కొంటుండగా, ఆ కృపగల దేవుడిని యేసయ్య మనకు అడ్డుగా ఉన్నప్పుడే మనం ఆయన వైపు చూద్దాం. ఆయన పరిశుద్ధమైన పెండ్లి కుమారుని విందులో పాల్గొనే వధువు సంఘముగా దేవుడు ఆయన రక్షణ వస్త్రముతో నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృష్టించిన మా తండ్రి, ఈ లోకమంతయు కూడా నీ మహాదినము కొరకు ఎదురు చూచుచున్నది. నీ సేవకునిగా ఇప్పటి వరకు నేను బోధించిన వాక్యములో ఒక పొల్లైనను మాటైనను నీకు విరోధంగా నేను మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ప్రభువా. నీ కడబోర మోగగానే కనురెప్ప పాటున ఎత్తబడే నీ పరిశుద్ధమైన సంఘముగా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను తీర్చిదిద్ది దీవించమని ఈ వాక్యం విన్న వారిలో పరిశుద్ధాత్ముడా రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారిని నిజమైన నీ బిడలుగా, వేషధారలు లేని నీ ప్రియ బిడలుగా తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.